పక్కన పెడితే no, it's not about the time. The passion he have for the films, I liked it actually. So like the confidence he has, okay, ఆయన తపని చూసైనా నాకు ఎందుకో ఐ వాంట్ టు వర్క్ విత్ మురళి అనిపించింది. లైక్ అంటే నరేషన్ చెప్పే స్టైల్ నచ్చింది అయితే. స్టైల్ కాదు, అయ్యయ్యో. సో అందుకే నరేషన్ జస్ట్ అలా లైట్గా చెప్పేసి హీ గేవ్ మీ స్క్రిప్ట్, టోటల్ స్క్రిప్ట్ ఇచ్చేసేసారు అనమాట. I read the script. He's the first one to get the complete copy of script. I don't know when he read, maybe కంప్లీట్ డైలాగ్ వర్షన్తో పడిచ్చేసాను. మొత్తం చదివేసి మీకు అలాగే ఇచ్చారా? అందరికి ఇచ్చారండి. ఐ గివ్ కసిరెడ్డి గారు ఇస్తా అంటే వద్దు, నువ్వు ఇందాం డిస్కస్ చేస్తాం చెప్పండి అన్నారు తప్ప ఇవ్వలేదు కదా మీకు. నాకు ఎలా చెప్పారండి అంటే అంత స్కూల్ ఏజ్ లోనే చదువుతుంటే నిద్ర వచ్చేది. అయ్యో ఇంక ఇప్పుడే వింటాం. ఇప్పుడు చదవడం అంటే మళ్ళీ చాలా కష్టం. కష్టం. అదే చెప్పేస్తే అదే చదవడం నాకు చాలా లేజీ. సో అదే మరి డిస్కషన్ అయితే మాత్రం డే అంతా కూర్చోమన్నా నేను కూర్చుంటాను, నాకు ఆ ఓపిక ఉంటుంది. ఎంతసేపు చెప్పారు, ఎంతసేపు విన్నారు, ఎంతసేపట్లో ఓకే అన్నారు? కూర్చున్నాం కదండి డిస్కషన్. ఫస్ట్ కన్వర్సేషన్ మీరు అది కింగ్డమ్ షూట్ లో శ్రీలంకలో ఇక్కడ ఉన్నప్పుడు ఫోన్ లో అయింది అనుకుంటా. ఫోన్ లో అయింది. ఆ తర్వాత మళ్ళీ ఫరియాకు మీకు ఇద్దరికి ఫోన్ లోనే ఫస్ట్ నరేషన్. వన్ డే మళ్ళీ ఆఫీస్ లో స్క్రిప్ట్ కంటెంట్ అలా ఉంటుందండి. సో అప్పటి నుంచి ఇట్స్ లైక్ లైన్ ఏంటి అనేది క్లియర్గా చెప్తారు. దాని తర్వాత ఓకే సార్ బాగుంది, నువ్వు వచ్చిన తర్వాత వింటాను ఆ డిస్కషన్. తర్వాత వెళ్ళాక మళ్ళీ వన్ డే కూర్చుని అప్డేట్ నరేషన్ ఇచ్చారు, తర్వాత అప్డేట్ డిస్కషన్ చేసుకున్నాం. నాకు వన్ డే అక్కడే ఉన్నా. చదవడం అంటే నాకు బద్ధకం. అసలు ఎంతసేపు అన్నా సరే డిస్కషన్ అంటే నేను కూర్చోను. మీరు గొయ్యి ఆమె జీవన్ గారు అసలు స్క్రిప్టా వంశీ ఫరియా నరేష్ గారు అంటే బేసిక్గా నేను ఎందుకు చదవనంటే స్క్రిప్ట్ డైరెక్టర్ రాసుకుంటే విధానం వేరే ఉంటుంది. మనకి ఒక స్క్రిప్ట్ చదివేటప్పుడు ఆ క్యారెక్టర్ ఏం బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలియదు. సో మనకి నచ్చినట్టు మనం ఊహించుకుంటాం. దానివల్ల సెట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన నరేట్ చేసిన తర్వాత అది నేను ఎలా అనుకున్నాం కదా మళ్ళీ ఇలా చేయాలా, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దాని బదులు మనం డైరెక్ట్ విన్నాం అనుకోండి, ఈ క్యారెక్టర్ ఇదే ప్లే చేస్తుంది, ఇంతే ఉంటుంది, ఇలా ఉంటుందని. బట్ మనం చదువుకునేటప్పుడు వేరేలా ఊహించుకుంటాం. సో ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను వినడానికే ఇష్టపడుతుంది తప్ప చదవడానికి. సూపర్, ఎంత క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా. సూపర్. ఫరియాకి ఏం నచ్చింది సినిమాలో ఆయన చెప్పగానే ఎట్లా? యాక్చువల్లీ 1 year అయిపోయిందండి. సో it's been faded కొంచెం మెమరీ. బట్ నిజం చెప్పాలంటే ఇమీడియట్లీ ఐ రిమెంబర్ సేయింగ్ ఓకే, బట్ ఐ రిఫ్రెయిన్ ఫ్రమ్ సేయింగ్ ఓకే ఇమీడియట్లీ. బట్ ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ఐ లైక్ అ స్టోరీ కదా. ఇమీడియట్గా నేను అక్కడే ఓకే చెప్పడానికి ఐ స్టాప్ లైక్ మై సెల్ఫ్ బికాస్ ఐ నీడ్ టు టేక్ సమ్ టైమ్ అండ్ థింక్ అబౌట్ ఇట్. కానీ యా, ఇట్ వాస్ డిసైడెడ్ బిఫోర్ ఓన్లీ. వావ్. సో అగస్త్య గారు ఇంత సైలెంట్ గా ఉంటారా ఎప్పుడు? నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇద్దరు నుంచి. అవునా? సైలెంట్ అంటే లైక్ క్లోజ్ పీపుల్తో ఐ విల్ బి లైక్. అంటే ఇంతమంది కాస్ట్ ఉన్న టీంలో యు ఆర్ ద హీరో, యు ఆర్ ద మెయిన్ లీడ్ కాబట్టి ఇంతమందితో మెయింటైన్ చేస్తూ అంటే కాంబినేషన్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. మీరేమో ఇంత ఇంట్రోవర్ట్లా అనిపించేస్తున్నారు చూడడానికి మాత్రం. లేదంటే క్లోజ్ పీపుల్తో నేనేమి ఇంట్రోవర్ట్ కాదు. ఐ టాక్ ఎ లాట్, అలా ఐ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్పుకుంటూ ఉంటాను లైఫ్లో. All that he doesn't talk outside, he'll talk with us. అది సీక్రెట్.